హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మీకు నా సరుకుల షాపింగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక మధ్య తరగతి కుటుంబము షాపింగ్ అన్నమాట. సో నేను ఏమేమి తీసుకున్నాను ఈ వ్లాగ్లో అయితే మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, షాపింగ్ చేసి అయితే 3 రోజులు అయింది. సో సరుకుల షాపింగ్ చెప్పాను కదా, సో 3 రోజులు అయింది. కొన్ని సామాన్లు అయితే యూజ్ చేసినాను. సో ఇక్కడ వచ్చేసి కొబ్బరి నూనె అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 2 మంత్స్ కన్నా ఎక్కువనే పోతుంది కాబట్టి తీసుకున్నాను అన్నమాట. సో 258 రూపీస్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో దాంట్లో ప్రైస్ ఎంత పడ్డది ఎంఆర్పి చూద్దాము దీన్ని. సో సాస్ అయితే ఆల్రెడీ వీళ్ళు యూజ్ చేసిండ్రు. ఇది మేము ఎప్పుడు తీసుకురాలేదు, ఫస్ట్ టైం మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే మమ్మీ నాకు కూడా కావాలి అంటే ఇది స్మైలీస్ అంట, ఫ్రెంచ్ ఫ్రైస్ స్మైలీస్. సో ఫస్ట్ టైం మా ఇంట్లో అయితే మేము తీసుకొచ్చింది, ఫస్ట్ టైం ఇది, ఎప్పుడు తినలేదు. దానికోసం ఇది కూడా ఫస్ట్ టైం తెచ్చినాం. నాకు టమాటో సాస్ అంటే అంత ఇష్టం ఉండేది కాదు, కానీ ఇది తెచ్చినందుకు ఇది తెచ్చినాం అదనమాట. ఇది వచ్చేసి 160 రూపీస్కి 750 గ్రామ్. ఇదైతే ప్రతిసారి వెళ్ళామంటే ఫస్ట్ పర్చేజ్ చేసేది ఇదే శ్రీఖండ్. ఎందుకంటే కర్రీ లేనప్పుడు చపాతీకి తినొచ్చు కాబట్టి అయితే ఇది తెస్తాను. కానీ ఇప్పుడు వింటర్ ఉంది, వీళ్ళకి ఇద్దరికి హెల్త్ బాగాలేదు. సో ఇప్పుడైతే దీన్ని ఇవ్వను. ఇది వచ్చేసి ప్లీజ్కి. సో ఈవినింగ్ కోసం వీళ్ళకు ఇంకా నూనె ప్యాకెట్స్ అయితే నేను 3 అయితే తీసుకొచ్చాను అనమాట. ఆల్రెడీ ఇట్లాంటివి 3 తెచ్చాను. ఇంట్లో ఆల్రెడీ 1 ఉంది, ఇంకా 1 యూజ్ చేసి తీసుకున్నాను, అందుకే 3 తీసుకొచ్చాను. 3. ఇంకా బాస్మతి రైస్ అయితే 1 kg తీసుకునేది. ఇదైతే ఎక్కువ యూజ్ చేయము, బిర్యానీస్ కోసం యూజ్ చేస్తాం కదా, ఎక్కువ అయితే చేయం కదా, ఎప్పుడన్నా ఒకసారి చేస్తాం. కాబట్టి నిన్న అయితే వెజ్ బిర్యానీ చేసింది నేను. దానికి ఒక 1/2 kg యూజ్ చేసిన, 1/2 kg అయితే అట్లనే ఉండాలన్నమాట. సో ఇది కూడా అందరికి ఇష్టము. ఎర్రపప్పు తొందరగా అవుతుంది ఇది కాబట్టి తీసుకున్నాను నేను. సో ప్రతిసారి వెళ్ళినప్పుడు అయితే ఇది ఎర్రపప్పు అయితే తీసుకొస్తాను. ఇది వచ్చేసి 1/2 kg. పల్లీలు, రిలయన్స్ మాల్లో పల్లీలు మంచిగా ఉంటాయి. మన చిన్న కిరాణా షాప్లో తీసుకుంటే కొంచెం బాగా ఎక్కువ అనమాట. ఇక రేట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి కదా, అట్లనే అక్కడ తెచ్చుకున్నాను. 1/2 kg అనమాట. సో మన సరుకుల షాపింగ్లో అన్నిటికన్నా ఎక్కువగా మనం తెచ్చుకునేది ఐటమ్ ఇది అనమాట. మా ఇంట్లో పప్పు చక్కెర అయితే ఇది 2 kg 3 kg అట్లా తెచ్చుకుంటాము. సో ఇది వచ్చేసి 2 kg అయితే తీసుకున్నాను. కేజీ అయితే నాకు 160 సంథింగ్ ఏమో పడుతుంది. సబ్బులు, ఈ సబ్బులు నాకు బట్టల సబ్బు వచ్చేసి ఫస్ట్కి వెళ్ళి నాకు హ్యాబిట్ అనమాట. అంటే పిల్లలు కాకన ముందు సో 6 అలా తీసుకునే వాళ్ళము. ఇద్దరం అప్పుడు ఉంటేమి 6 అయితే సరిపోయేది అనమాట మంత్లీ. కానీ ఆ హ్యాబిట్ అట్లనే ఉండిపోయింది. సో ఇప్పుడు కూడా గ్రాసరీ ఐటమ్ తీసుకుపోతే చేతికి 6 5 or 6 తీసుకుంటాను. సో మా వారు ఏమంటారంటే సబ్బులు అయితే ఎక్కువ కావాలి కదా, అంటే ఎక్కువ యూజ్ అవుతుంది, మళ్ళీ షాప్కి వెళ్ళి తీసుకొస్తావు, సో ఒకటేసారి తీసుకుంటే అయిపోతుంది కదా అంటే తను తీసుకుంటేనే తీసుకున్నాను అనమాట. సో 10 సబ్బు ఈసారి అయితే 10 సబ్బులు అయితే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి పోహా, మా వారికి అయితే ఇష్టం అనమాట. సో ఎప్పుడైనా నాకు చపాతీ చేయడానికి కుదరకుంటే మార్నింగ్ టైంలో ఈ పోహాని అయితే నేను చేసేసాను అనమాట. అన్నిటికన్నా తక్కువ యూజ్ చేసే పప్పు శనగపప్పు, చాలా తక్కువ యూజ్ చేస్తాను. శనగపిండి యూజ్ చేస్తాను కానీ శనగపప్పు అయితే యూజ్ చేయను అనమాట. సంథింగ్ సౌండ్ వస్తుందిరా, మళ్ళీ నా వాయిస్ వద్దు, మైక్ కూడా లేదు. ఈ షుగర్ తీసుకునేటప్పుడు ప్రతిసారి ఒక ఫన్ అయితే జరుగుతుంది. మా పాపని అయితే తీసుకొని వెళ్ళలేదు. లాస్ట్ టైం మా పాపని తీసుకొని వెళ్తే ఒక మాట అన్నది, అదేంటంటే మాకు 1500 కన్నా ఎక్కువ షాపింగ్ చేస్తే సంథింగ్ 1500 షాపింగ్ చేసినామంటే మనకు 1 kg షుగర్ అయితే వాళ్ళు ఫ్రీ ఇస్తారు. సో నేను ఇదే ఇంటెన్షన్తో వెళ్తాను. 1500 అయితే మినిమం 1500 అయినా అవుతుంది కదా, సో 1 kg షుగర్ ఫ్రీ వస్తుంది. అట్లనే నేను మంత్లీ 3 kgs అయినా మినిమం షుగర్ అయితే కావాలి. సో 2 kg షుగర్ తీసుకుంటాం, 1 kg ఫ్రీ వస్తుంది కదా, అట్లానే ఆ థాట్తో వీళ్ళకి చెప్తుంటే వీళ్ళు మమ్మీ నువ్వు ఫస్ట్ ఇట్లా అనకు, వాళ్ళు వింటే ఎట్లయితుంది అంటే కదా మన లాస్ట్ టైం మేము. సో ఈసారి మా వారు కూడా అట్లనే 2 kg తీసుకున్నాం కదా, మళ్ళీ 1 kg ఫ్రీ వస్తుంది అంటే వినలేదు తను. 3 kg అయితే తీసుకున్నారు అనమాట. సో 1 kg ఫ్రీ వచ్చిందే నేను యూజ్ అయ్యి తీసుకున్నాను. అయిపోయినా
సో ఇదే షాపింగ్కి ఎన్ని పైసలు అయినంటే ఈ మినపప్పు అయితే 1/2 kg తీసుకున్నా. కొన్ని సామాన్లు అయితే ఉంటాయి. మర్చిపోయాను, 5 kg అయితే గోధుమలు తీసుకున్నా. అది కూడా పిండి వేసి పెట్టేశాను అనమాట, బాక్స్ అయితే పెట్టేసాను. సో ఈ సామాన్లకి ఇన్ని పైసలు అయినా అని నేనైతే ఆలోచిస్తున్నాను. సో ఎందుకు ఇంత పైసలు అయినా ఇప్పుడు నేను కూడా చూసుకోవాలి. 8 minute. సో మొత్తం వచ్చేసి 2676 రూపీస్ అయితే అయ్యింది. సో ఇది ఇప్పుడు నేను చూసుకోవాలి ఎందుకు ఇంత రేట్ అయింది అని, అదనమాట. సో ఈ సామాన్కి 2600 అయింది. ఎందుకు ఇంతగానం అయింది అని నాకు అసలు అర్థం కాదు. ఇప్పుడైతే నేను మొత్తం బిల్ అయితే చూసుకుంటాను. సో కొంచెం ఎక్కువగానే అనిపిస్తున్నాయి, మళ్ళీ రేట్లు ఎక్కువ ఉన్నవా ఎట్లా అని ఇప్పుడు చూసుకుంటాను. సో ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, అట్లానే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం చేయడానికి మాత్రం మర్చిపోకండి, ఓకేనా.